మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రియ వీక్షకులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య ధ్యానాలు మీ ఆత్మీయ అభివృద్ధికి ఉపయుక్తంగా ఉండగలవని ఆశించి ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానాలు మీకు అందించడం జరుగుతుంది. ఈ దినాన మనము దావీదు జీవితంలో గల 4 రకాల ప్రార్థన అనుభవాల గురించి ధ్యానం చేద్దాం. తద్వారా మన ప్రార్థనలో కూడా మనం బలపరచబడదాం. మొదటిగా దావీదు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేశాడు. దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకు ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. దావీదు ఎన్నో సంవత్సరములు తరుమబడ్డాడు. అటు సౌలు చేత తరుమబడ్డాడు, అలాగే తన కొడుకైన అబ్షాలోము చేత కూడా దావీదు తరుమబడ్డాడు. అన్ని వేళలా దావీదు చేసిన పని ఏమి అనగా, ప్రతి శ్రమలోనూ దావీదు దేవుని సహాయంకై ప్రార్థించాడు. దేవుడే తనకు సహాయుడని, దేవుడే తన సమస్యలను పరిష్కరించగలడని, దేవుడే తనను కాపాడగలడని హృదయపూర్వకంగా విశ్వసించిన భక్తుడు దావీదు. కాబట్టి దావీదు అనేక సార్లు సహాయం కొరకు దేవునికి ప్రార్థన చేశాడు. ఆ సందర్భాలను జ్ఞాపకం చేస్తూ కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో ఇదిగో దావీదు ఇలా సెలవిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో గల కొన్ని వచనాలు మనం చదివితే, దావీదు ఎలా దేవుని సహాయంకై అర్జించాడో, ప్రార్థించాడో, దేవుడు తనకు ఎలా సహాయం చేశాడో ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కీడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడో ఈ 4వ వచనం నుండి దావీదు ఇలా చెప్తున్నాడు. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల జొచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేశాడో ఇక్కడ దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. తను మరణపాశములు తనను చుట్టుకొని ఉండగా, భక్తిహీనులు వరద వలె పొర్లి తనను నాశనం చేయ చూచినప్పుడు, అలాగే అనేకమైన శ్రమలు కలిగినప్పుడు, శత్రువులు తనను వెంటాడుతున్నప్పుడు, ఈ పరిస్థితులన్నిటిలో కూడా దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడు సహాయం అవసరమైన దావీదు దేవునికే ప్రార్థన చేశాడు. అందరికీ సహాయం చేయగలిగిన ఆ దేవాది దేవుని పాదాలే పట్టుకున్నాడు. దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలా స్పందించాడో ఆ తరువాత వచనాల్లో దావీదు ఇలా రాస్తున్నాడు. అదే 18వ అధ్యాయము 7వ వచనం నుండి చూస్తే గనక, అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను, ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. ప్రార్థన చేసిన తర్వాత తన ప్రార్థనలను ఆలకించి ప్రభు ఎలా స్పందించాడో కూడా, ఎలా కార్యాలను చక్కబెట్టాడో, ఎలా శత్రువుల నుంచి కాపాడాడో, ఎలా సమస్యలను పరిష్కరించాడో, ఆ విషయాలన్నింటినీ కూడా దావీదు చక్కగా ఈ 18వ అధ్యాయంలో పొందుపరుస్తూ వచ్చాడు. అలాగే మీరు 34వ కీర్తన చూసినా కానీ దావీదు దేవునికి ప్రార్థన చేసినప్పుడు సహాయము కొరకు ఎలా దేవుడు సహాయం చేశాడో ఆ కృతజ్ఞతను ఇక్కడ కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో దావీదు మరలా ఇలా రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును అనే మాటలతో ఈ కీర్తన కొనసాగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 34వ కీర్తన కూడా బహు అద్భుతమైన కీర్తన.
ఈ కీర్తన సందర్భాన్ని కూడా మనం గమనిస్తే దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. చూడండి, తనకు ఆశ్రయం ఎక్కడ దొరకలేదు, తనకు ఆదరణ ఎక్కడ దొరకలేదు, తనకు పరిష్కారము ఎక్కడ దొరకలేదు, విశ్రాంతి దొరకలేదు. అలాంటి పరిస్థితులలో సమస్తాన్ని సమృద్ధిగా సకాలమును అనుగ్రహించగలిగిన దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఎలాగ తనకు సహాయం చేశాడో ఈ విషయాలన్నింటినీ ఇక్కడ పొందుపరుస్తూ రాస్తూ మనకు అందిస్తూ వచ్చాడు దావీదు. అలాగే ఇందాక చదివిన 18వ కీర్తన కూడా సౌలు తనను తరిమి 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 వాటన్నిటిలో నుంచి దేవుడు తనను కాపాడి ఆ పరిస్థితులన్నీ సర్దుమణిగిన తరువాత దేవుడు సౌలు నుంచి ఎలా కాపాడాడో, ఎలా తనకు సహాయం చేశాడో వర్ణిస్తూ ఆ 18వ కీర్తన రాశాడు. తర్వాత మీకు ఆసక్తి ఉంటే గనక మీరు చక్కగా ఈ 2 కీర్తనలు చదవండి. దావీదు సహాయం కొరకు ఎలా మొరపెట్టాడో, దేవుడు దావీదుకి ఎలా సహాయం చేశాడో మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దావీదు ప్రార్థనల ద్వారా మనమేం అర్థం చేసుకోవాలి? దేని కొరకు మనం పురికొల్పబడాలి? మన జీవితంలో ఏది మనకు అవసరమైనా మనకు సహాయం చేయగలిగిన ఒకే ఒక్క ఆయన పైనున్న దేవుడు. పైనున్న దేవునికి ప్రార్థన చేసిన ఎవరు కూడా అవమానానికి అప్పగించబడరు. వారు ఆయన వైపు చూడగా వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును అని 34లో రాశాడు. చెప్పాను కదా, ఇందాక చదివాను కదా. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎన్నడూ అవమానానికి అప్పగించడు. దావీదులకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా సహాయం చేస్తాడు. ఆయన అందరికీ సహకారి, యెహోవా అందరికీ ఉపకారి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి నీ సమస్యలలో, నీ ఇరుకు ఇబ్బందులలో, నీ వేదనలో నిన్ను శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు, ఒకదాని వెంట ఒకటి ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు కృంగిపోవటం కాదు చేయాల్సింది. నా దురదృష్టం అని తిట్టుకోగాకు, నా రాత, నా గీత అనుకోగాకు. నిన్ను చేసిన దేవుడు, తల్లి గర్భము నుంచి రూపించి నిన్ను క్షేమంగా భూమి మీద తీసుకొచ్చి నీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొడిగించిన దేవుడు నీకున్నాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ప్రార్థించు వారి అందరికీ ఉపకారం చేయటానికి ఆయన ధారాళంగా దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎదుటికి వెళ్ళు, మోకరించు, అర్జించు ఆయన సహాయానికై. దావీదు వలె నీవు కూడా దేవుని సహాయాన్ని పొందుతావు. కాబట్టి దావీదు తనకు సహాయం అవసరమైనప్పుడల్లా కూడా దేవునికి ప్రార్థన చేశాడు. ఇక 2వ ప్రార్థన చూస్తే గనక దావీదు తన జీవితంలో కలిగి ఉన్న 4 ప్రార్థన అనుభవాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. మొదటి ప్రార్థన అనుభవం సహాయము కొరకు చేసిన ప్రార్థన. ఇక 2వ ప్రార్థన అనుభవం చూస్తే గనక దావీదు దేవుని చిత్తము తెలుసుకున్నట్టు కొరకు ప్రార్థించినట్లుగా మనం పదే పదే దైవ గ్రంథమైన బైబిల్లో చూస్తాం. దేవునికి చెప్పకుండా, దేవుని సెలవు పొందకుండా దావీదు ఏ పని చేయలేదు. దేవుడు చేయమని చెప్పినప్పుడు దావీదు చేశాడు. దాని ద్వారా సత్ఫలితాలు వచ్చినాయి, జయం వచ్చింది. దావీదు జీవితంలో ఘనత పొందాడు. దేవుడు చేయమని చెప్పిన పని చేస్తే మనకు జయం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, లాభం కలుగుతుంది. దేవుడు వద్దన్న పని చేస్తే మనకు నష్టం కలుగుతుంది. అది తుదకు నాశనానికి కూడా మనల్ని నడిపిస్తుంది. ప్రియ బిడ్డలారా, దావీదుకున్న అనుభవం ఏంటంటే తాను ఏ పని చేయని ఉద్దేశించిన దేవుని యొద్ద విచారణ చేసే మనసున్నవాడు. చూడండి, ఒకసారి మనము మచ్చుకు కొన్ని వచనాలను చూస్తే గనక 1 సమూయేలు గ్రంథంలోకి వెళితే 23వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాను. ఈ సందర్భం ఏమంటే, దావీదును సౌలు తరుముతూ ఉన్నాడు. సౌలు చేతి నుండి తప్పించుకోవటానికి దావీదు పారిపోతూ ఉన్నాడు. అలా పారిపోతూ ఇశ్రాయేలు దేశానికి, ఫిలిస్తీయుల దేశానికి మధ్యలో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటూ ఉన్నాడు. ఈ లోపుగా ఇశ్రాయేలీల శత్రువులైన ఫిలిస్తీయులు ఇశ్రాయేలు ఫిలిస్తీయ రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఒక గ్రామమైన కెయిలా మీద యుద్ధానికి వచ్చారు. ఎలాగంటే వారు పండించుకున్న ధాన్యాన్ని దోచుకుని వెళ్ళిపోతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్న సంగతి దావీదునకు తెలిసింది. దావీదు అప్పుడు ఏం చేశాడు అనే విషయాన్ని ఈ 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 1వ వచనం నుండి చదివితే మనకు అర్థమవుతుంది. అది చదువుతున్నాను. తరువాత ఫిలిస్తీయులు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, నీవు వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసి
కెయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. దావీదు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు వెళ్ళు, శత్రువుల మీద యుద్ధం చేయి, నేను నీకు జయమిస్తాను అని దేవుడు చెప్పాడు. దేవుని మాటకు విధేయత చూపించిన దావీదు వెళ్ళి శత్రువులను జయించి కెయిలా గ్రామస్తులను కాపాడి వారి ధాన్యమును కాపాడి శత్రువులు మరలా తిరిగి ఆ ప్రాంగణంలోకి రాకుండా వారిని పారదోలినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఏ శత్రువు మీదకు వెళ్ళాలన్నా, ఏ అడుగు వేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని యొద్ద విచారణ చేశాడు అనే విషయాన్ని మనం మనసును పెట్టాలి. అదే దావీదు యొక్క విజయ రహస్యం. మరలా మనం ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే, ఇంకొక సందర్భాన్ని చూసినట్లయితే, సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సౌలు మరణించాడు, సౌలు కుమారులు మరణించారు. ఈ సంగతి తెలిసిన ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా దావీదు వద్దకు వచ్చి, ఇంకెవరున్నారు నువ్వు తప్ప పాలించడానికి, కాబట్టి నీవొచ్చి సింహాసనాన్ని అధిష్ఠించి మమ్మల్ని పాలించు అనే ప్రపోజల్ తీసుకొచ్చారు. ఈ సంగతి ప్రక్కనే ఉన్న పొరుగు దేశము, శత్రు దేశమైన ఫిలిష్తీయులకు తెలిసింది. తెలిసినప్పుడు వారు ఏం చేశారు అనే విషయాన్ని ఈ 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలములకు వెళ్ళిపోయెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలువకుండా నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము పేరు పెట్టెను. బయల్పెరాజీము అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవాయే యుద్ధము చేయువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిష్తీయులు బలముగా దావీదు మీద యుద్ధమునకు వచ్చినప్పుడు దావీదు దేవుని యొద్ద విచారణ చేశాడు. మోకరించడయ్యా, ఈ యుద్ధమునకు నేను పోదునా, వారి మీదకు వెళ్ళి నేను విజయము సాధించగలనా, వారిని నీవు నా చేతికి అప్పగించదవా, నీ చిత్తమేమై ఉన్నది బయలుపరచుము అని ప్రార్థన చేశాడు. ప్రభు తన చిత్తాన్ని బయలుపరిచాడు. దావీదు పొమ్ము అనగా దేవుని మాట తీసుకున్న దావీదు ఈ ఫిలిష్తీయుల మీదకు వెళ్ళి వారిని జయించినట్లుగా మనం చూడగలుగుతాం. అట్లాగే మరొక సందర్భాన్ని మీరు చూస్తే గనక 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయాన్ని మనం చూస్తే, ఈ 30వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో సౌలు చేత తరమబడుచు ఉన్న దావీదు ఆయా ప్రాంతాల్లో తలదాచుకుంటూ ఉన్నాడు ప్రాణభయంతో. అలాగూ ఒకానొక సందర్భంలో దావీదు తనతో ఉన్నవారు సిక్లగులో ఉన్నారు. సిక్లగులో వారు కాపురం ఉన్నప్పుడు దావీదు మరి తనతో ఉన్నవారు లేని సమయం చూసి పక్కనే ఉన్నటువంటి శత్రువులైన అమాలేకీయులు ఈ సిక్లగు మీద దండెత్తి వచ్చి దావీదుతో పాటు ఉన్న వారి సమస్త ఆస్తులను, వారి భార్య బిడ్డలను చెరపట్టుకుని తీసుకుపోయారు. ఆ సందర్భంలో దావీదుతో పాటు ఉన్నవారు కూడా, నీతో ఉండబట్టే మాకు ఈ కష్టం వచ్చింది, మా భార్య బిడ్డలను, మా ఆస్తిపాస్తులన్నింటినీ కూడా శత్రువులు దోచుకుపోయారు అని దావీదు మీదే వ్యతిరేకతను ప్రదర్శించి దావీదునే రాళ్ళెత్తి కొట్టడానికి ప్రయత్నించారు. ఆ సందర్భంలో తనతో ఉన్నవారే తనకు వ్యతిరేకులైపోయిన వేళ కృంగిన దావీదు వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళినట్టుగా మనం చూడగలం. దేవుని సన్నిధికి వెళ్ళి దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని, దేవునికి ప్రార్థన చేశాడని మనం చూస్తాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం చూస్తే గనక, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీవు వారిని అందరినీ దక్కించుకొందు అని సెలవిచ్చెను. ఇలాగా దేవుని చిత్తమును తెలుసుకున్న దావీదు, ఎప్పుడైతే దేవుడు దావీదు వెళ్ళు, నీ వారిని అందరినీ సమస్తాన్ని నువ్వు దక్కించుకొందువు అని చెప్పాడో, దావీదు అమాలేకీయులను వెంటాడటం, వారిని దొరకబుచ్చుకొనటం,
వారు దోచుకుపోయిన సమస్తాన్ని తిరిగి దావీదు సంపాదించుకోవటం మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు రెండవ ప్రార్థన అనుభవం ఏమి అనగా దేవుని యొద్ద విచారణ చేయువాడు. మరి మనం కూడా ఎన్నో కార్యాలు తలపెడుతుంటాం, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటాం. అది వివాహమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, మరొక ముఖ్యమైన పనే కావచ్చు. దేవుని యొద్ద విచారణ చేస్తున్నారా? దేవుని చిత్తమేంటో గ్రహిస్తున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తంలో మనకు క్షేమం ఉంది. దేవుని చిత్తం చేయటంలో మనకు భద్రత ఉంది. దేవుని చిత్తంలో మనకు ఆశీర్వాదం ఉంది. దేవునిని విడిచి మనం ఏం చేయలేం. యేసు ప్రభులు వారు కూడా చెప్పారు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, నాలో మీరుంటే, మీలో నేనుంటే మీరు బహుగా ఫలిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని చిత్తంలోనే ఫలభరితమైన జీవితం ఉందని గ్రహించండి. ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు, నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు దావీదు వలె దేవుని యొద్ద విచారణ చేస్తే, దేవుని ఆనతి మేరకు, దేవుని అనుమతి మేరకు, దైవ ఇష్టానుసారమైన పని మనం తలపెట్టి ముందుకు వెళ్ళినప్పుడు నిశ్చయంగా ఖచ్చితంగా ఆ పనిలో మనము విజయం సాధించగలం, లాభాన్ని పొందగలం. మనం మాత్రమే కాదు, ఆ పని ద్వారా ఇతరులకు కూడా మనం ఆశీర్వాదంగా ఉండగలం. లేని ఎడల నష్టము రుచి చూడవలసి వస్తుంది. అది చాలా దుఃఖకరం కదా. అందుకనే దావీదు ఈ రెండవ ప్రార్థన అనుభవంలో నుండి ఏదైనా పని మనం చేయబోయే ముందు దేవుని యొద్ద విచారణ చేయనట్లుగా మనసు నిలుపుదాం. దేవుని యొద్ద విచారణ చేసే, దేవుని చిత్తమును కనుక్కునే ప్రార్థన అనుభవంలో ముందుకు సాగుదాం. దావీదు యొక్క మూడవ ప్రార్థన అనుభవం పశ్చాత్తాపపు ప్రార్థన. పశ్చాత్తాప ప్రార్థన. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, పాత నిబంధనలో పశ్చాత్తాపం అంటే ఏంటో దావీదుని వెళ్ళి అడగండి అని చెప్పాడు. ఆయన నేర్పిస్తాడు పశ్చాత్తాపం అంటే ఏంటో. క్రొత్త నిబంధనలో పశ్చాత్తాపం అంటే ఏంటో వెళ్ళి పేతురుని అడగండి అని చెప్పాడు. అవును కదా, ఈ మాటలు ఎంతైనా సత్యం. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దావీదు పశ్చాత్తాపడినట్లుగా మరి ఏ భక్తుడిని మనము పాత నిబంధన గ్రంథంలో చూడం. అంతగా పశ్చాత్తాపడ్డాడు దావీదు. ఎందుకు పశ్చాత్తాపడ్డాడు? ఏ విషయమై పశ్చాత్తాపడ్డాడు? దావీదు పరస్త్రీని మోహించాడు. వేరొకని భార్యను తాను సొంతం చేసుకున్నాడు. పైనున్న దేవుడు దాన్ని చూశాడు. అది దేవుడు పాపముగా ఎంచాడు. నాతాను అనే ప్రవక్తను దావీదు యొద్దకు పంపించాడు. సింహాసనం మీద కూర్చున్న దావీదును నాతాను వేలెత్తి చూపించి, నువ్వు చేసింది తప్పు, దేవుడు దాన్ని పైనుండి చూశాడు, దేవునికి బహు దుఃఖం కలగజేశావు అని చెప్పి ఎప్పుడైతే హెచ్చరించాడో వెంటనే దావీదు పశ్చాత్తాపడి తన పాపము విషయమై బహుగా ప్రలాపించినట్లుగా మనం చూడగలుగుతాం. దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎలాగ తన పాపాన్ని ఒప్పుకుంటూ ఏడ్చాడో, ఎలాగ దేవుని క్షమాపణను సంపాదించుకున్నాడో మనం తెలుసుకోవాలంటే ఆయన అనుభవాలన్నిటినీ సమకూర్చి సమాహారంగా రాసిన కీర్తనల గ్రంథం 51వ అధ్యాయాన్ని మనం చదవక తప్పదు. అక్కడికి వెళితే పశ్చాత్తాపం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. ఒకసారి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలోనికి వెళదామా? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం ప్రారంభంలోనే, ఈ పరిచయంలోనే ఈ కీర్తన ఏ సందర్భంలోదే రాయబడి ఉంది. ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా కన్నుల ఎదుట కనబడుచున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చున్నప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నన్ను కడుగుము. ప్రియ దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపడుతూ దావీదు చేస్తున్న ప్రార్థనలో వాడిన ఒక్కొక్క పదాన్ని మీరు గమనిస్తే గనక దావీదు హృదయము ఎంత పరితాపం చెందిందో మనం గ్రహించగలుగుతాం. నన్ను లోతుగా కడుగయ్యా,
నన్ను తెల్లగా కడుగయ్యా, నేను మలినమైపోయానయ్యా, అపరాధం చేశానయ్యా, పాపం చేశానయ్యా, నన్ను ఒక్కసారి కరుణించవా, నన్ను హిస్సోపుతో కడగవా, నన్ను పవిత్రీకరించవా. అంతరంగము పవిత్రత కోసం కేకలు వేస్తూ ఉండటాన్ని ఈ మాటల్లో మనం గమనించగలం. ఒక పరిశుద్ధుడు ఏదైనా ఒక సందర్భంలో పొరపాటున కాలు జారితే తన కంటిన మురికి మలినం విషయమై సంతోషంగా ఉండలేడు. అతని హృదయము పరితాపంతో ఆ మురికి నుంచి విడిపించబడేంత మట్టుకు బహుగా కేకలు వేస్తూ ఉంటుంది. అదే ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డల యొక్క లక్షణం. చూడండి, మనము గతంలో పంది వంటి స్వభావం గలవారం. అయితే ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తరువాత మనము గొర్రె స్వభావాన్ని ధరించాం. పంది మురికిని ప్రేమించిద్ది, బురద ఎక్కడుందో వెతుక్కుని మరి వెళ్ళి అందులో పొర్లాడుతుంది. గొర్రె నడుస్తూ ఉండగా పొరపాటున కాలు జారి బురదలో పడినా అది తన ఒంటికి అంటిన బురద విషయమే సంతోషించక వెంటనే ఒళ్ళు దులిపేసుకుని ఆ బురద తన నుంచి వేరయ్యేంత మట్టుకు అది పోరాడుతూనే ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ బురద నుంచి విడిపించబడుతుందో, కడగబడుతుందో అప్పుడు మాత్రమే దానికి నెమ్మది. అప్పటి వరకు అది పోరాడుతూనే ఉంటుంది. అంటిన బురదను వదిలించుకోవటానికి పరితపిస్తూనే ఉంటుంది. తనకు అంటిన అపవిత్రత, దేవుని ఆజ్ఞను ధిక్కరించటం వలన దావీదు జీవితంలో ప్రవేశించిన పాపము, దాని చేదు అనుభవించలేక దావీదు వేస్తున్న కేకలే దావీదు యొక్క పశ్చాత్తాపం. మీరింకా ముందుకు వెళ్ళి చూస్తే గనక, నీ రక్షణానందము నాకు మరలా పుట్టింపుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అని దేవుని యొక్క సహాయంకై వేడుకుంటున్నాడు. అయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, రక్షణానందాన్ని కలగచేయి. 14వ వచనం చెప్తున్నాడు కదా, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అనగా బెత్షెబా భర్త అయిన ఉరియాన్ని నేను చంపించానయ్యా. ఆ రక్తాపరాధం నన్ను వెంటాడుతుందయ్యా, నా హృదయాన్ని కోసేస్తుందయ్యా, నా హృదయము లోపల నెమ్మది లేకుండా చేస్తుందయ్యా. నన్ను ఆ రక్తాపరాధము నుండి విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహ గానము చేయును. చూడండి, దావీదు గొప్ప ఆరాధకుడు. దావీదు దేవుని గురించి ఎంత అద్భుతమైన కీర్తనలు రాశాడో కదా. దేవుని యొక్క గుణలక్షణాలను గురించి, దేవుని యొక్క ఉన్నతమైన మహోన్నతమైన స్థాయిని గురించి, స్థితిని గురించి దావీదు బహు గొప్పగా, సౌందర్యంగా, బహు అద్భుతంగా వర్ణిస్తాడు. అయితే పాపం చేసిన తర్వాత దావీదు తన స్థితిని చెప్తున్నాడు కదా. ఈ కీర్తనలో చదివాను, 3వ వచనంలో చదువుతున్నాను. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట నున్నది. ఇప్పుడు చూస్తే దేవుని కార్యాలు కనపట్ల, దేవుని మహిమ కనపట్ల, దేవుని యొక్క అద్భుతమైన సృష్టి, అందులో ఉన్న ఆయన పనితనము, అవి కాదు దావీదు హృదయానికి కనపడుతున్నది. ఎటు చూసినా నా పాపమే కనపడుతుందయ్యా, నీ మహిమను దర్శించుటకు మధ్య నా పాపము ఆటంకంగా అడ్డుగా వస్తుందయ్యా. ఇక నిన్ను చూడకుండా, ఈ నోరు నిన్ను స్తుతించకుండా, ఈ హృదయం నిన్ను ఆరాధించకుండా ఇక నేను బ్రతకలేనయ్యా. నీకు నాకు ఆటంకంగా ఉన్న ఈ పాపమును క్షమించు అని పరితపిస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. అవి మూసుకుపోయి చాలా కాలం అవుతుందయ్యా. పాపము స్తుతించకుండా, ఆరాధించకుండా నా పెదవులను, నా హృదయమును మూసివేసింది. నా అపరాధమును కడుగుము, నా దోషమును తుడిచివేయము. మరలా నా మనోనేత్రాన్ని వెలిగించు. మరలా నా పెదవుల మీద, నా నోట నీ స్తుతి ఉంచు. మరలా ఈ హృదయములో ఆరాధన పెళ్ళుకున్నట్లుగా నీవే నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ఎంతగా పరిశుద్ధత కొరకు పోరాడాడో, ఎంతగా తన కంటిన అపవిత్రత నుంచి విడిపించబడటానికి ప్రభు పాదాలు పట్టుకుని కన్నీరు విడిచాడో, ఇట్లా మరలా మనం ఏ భక్తుని జీవితంలో బహుశా చూడవేమో ఈ గొప్ప పోరాటం. ఇది పరిశుద్ధత కొరకైన పోరాటం, చేసిన పాపమునకు ప్రభువు నుంచి క్షమాపణ పొందుట కొరకైన పోరాటం, పోగొట్టుకున్న ఆత్మ తీవ్రతను మరలా తిరిగి సంపాదించుకోవటానికి అయిన పోరాటం. ఇది తన నుంచి వెడలిన స్తుతి మరలా నింపబడినట్లుగా, మూయబడిన తన ఆరాధన హృదయపు బావి మరలా తెరవబడినట్లుగా దావీదు చేసిన పోరాటమే ఈ 51వ కీర్తన. ఇది పశ్చాత్తాప కీర్తన. దావీదు జీవితంలో ఇది 3వ రకపు అనుభవ ప్రార్థనగా మనం చూస్తున్నాం. పశ్చాత్తాప ప్రార్థన అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని పాపములు చేసినా, ఎన్ని దోషములు చేసినా, దేవుని వాక్యాన్ని ఎంత అతిక్రమించినా, ఎన్ని ఆజ్ఞలను మీరినా,
ఇంకా నీ హృదయం పశ్చాత్తాపట్టలేదా? ఏముందలే, సహజమేలే అని సర్దుకుపోతున్నావా? జాగ్రత్త, ఇదిగో మరి తిరుగు లేకుండా ఏదో ఒకరోజు శిక్ష మన మీదకు వస్తుంది. పాపాన్ని కప్పిపుచ్చుకోవటం కాదు, అతిక్రమములు చేయువాడు వర్ధిలడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిలడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు దేవుని యొక్క మహా కనికరాన్ని పొందుతాడు. దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, దేవుని కనికరాన్ని పొందాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభు క్షమాపణ సంపాదించుకున్నాడు, ఆత్మ తీవ్రతను తిరిగి మరలా పొందాడు. నీవు కూడా నీ దోషముల విషయమై కప్పిపుచ్చుకొనక, దాచిపెట్టక ఒప్పుకో, పశ్చాత్తాపడు, ప్రభు ఎదుట కన్నీళ్లు విడువు, ఆయన రక్తధారలతో కడగమని చెప్పి ప్రాధేయపడి అడుగు. తనను అడుగు ప్రతివారికి ఆయన క్షమాపణ ఉచితంగా అనుగ్రహిస్తాడు. పశ్చాత్తాపడి ఆయనకు ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఆయన తన రక్తధారలతో నీ హృదయాన్ని కడిగి పవిత్రీకరించి పోగొట్టుకున్న ఆత్మను మరల తిరిగి దయచేస్తాడు. నీవున్న అవమానకర స్థితి నుంచి విడిపించి మరలా ఘనత కొరకు నిన్ను వాడుకుని సమాజంలో నిన్ను ఆయన మహిమ కొరకు సాక్షిగా నిలుపుతాడు దేవుడు. అట్లా నిలిపాడు దావీదును పశ్చాత్తాప ప్రార్థన ద్వారా. ఇక చివరిది దావీదు జీవితంలో 4వ ప్రార్థన అనుభవం. అదేంటో తెలుసా? అనుదిన ప్రార్థన అనుభవం. అనుదిన ప్రార్థన అనుభవం. 119వ కీర్తన 164వ వచనాన్ని మనం చూస్తే, 119వ కీర్తన 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. దావీదు రాజు అయిన తరువాత రాజ్యభారాలతోనే సమయం సరిపోని పరిస్థితి. చుట్టూ చాలామంది శత్రురాజులు ఎప్పుడు దావీదు దొరుకుతాడా చంపుదామని ఎదురు చూస్తూ ఉన్నారు. రాజ్యంలో ఉన్న కుయుక్తిదారులు, వెన్నుపోటుదారులు ఎప్పుడు దావీదును పదవీచ్యుతుణ్ణి చేద్దామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నో పరిస్థితులు దావీదునకు, ఇంట బయట ఎన్నో రకాల ఒత్తిడిలు, భారాలు తన మీద ఉన్నప్పుడు సైతము ఎన్నడూ దావీదు దేవునిని నిర్లక్ష్యము చేసిన వాడిగా కనపట్టలేదు. దావీదు రాజయ్యుండి, రాజ్యభారము కలిగిన వాడయ్యుండి, దినమంతా ఎంతో పని ఒత్తిడిలో ఉన్నవాడయ్యుండి సైతము దినమునకు 7 మార్లు దేవునిని స్తుతించాడనే విషయం చదువుతుంటే ఇది ఎంత సవాలుకరంగా ఉందో కదా. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దావీదు యొక్క అనుదిన ప్రార్థన అనుభవం. డైలీ ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దావీదు రాజయ్యుండి సైతము తన అనుదిన ప్రార్థనా జీవితాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. ప్రభువుని స్తుతించుటలోను, ఆరాధించుటలోను, ప్రార్థించుటలోను ఎడతెగక ఉన్నవానిగా, తన ఆత్మీయ జీవితంలో ఒక చక్కని క్రమశిక్షణను కలిగి ఉన్నవాడిగా, చక్కని సమయపాలన కలిగి ఉన్నవాడిగా దావీదు మనకు కనపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే క్రైస్తవులమైన మనమందరము కూడా మన ప్రార్థనా జీవితాల విషయమై బహుశ్రద్ధ గలవారిగా ఉండాలి. మనము చక్కని ప్రార్థనా జీవిత క్రమశిక్షణ గలవారిగా ఉండాలి. అవును, మనము నడుస్తున్నప్పుడు ప్రార్థిస్తాం, కూర్చున్నప్పుడు ప్రార్థిస్తాం, నిల్చున్నప్పుడు ప్రార్థిస్తాం, పని చేసుకుంటున్నప్పుడు ప్రార్థిస్తాం. అయితే ఇట్లాగా నిరంతరముగా ఎడతెగక ప్రార్థిస్తూ ప్రార్థన కొరకే ప్రత్యేకమైన సమయాలను కలిగి ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. దీనికి మన ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో, మరి ఇతర పనుల భారాన్నో, లేదంటే కుటుంబంలో ఉన్న పరిస్థితులను మనము సాకుగా చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ప్రియ బిడ్డలారా, మీరందరూ కూడా దావీదు 4వ ప్రార్థన అనుభవాన్ని పొందాలని, అనగా క్రమమైన క్రమశిక్షణతో కూడిన ప్రార్థన జీవిత అనుభవాన్ని కలిగి ఉండాలని మీకు మనవి చేస్తామున్నాను. చూడండి, 4 రకాల దావీదు యొక్క ప్రార్థన అనుభవాలను మనము ధ్యానం చేశాం. ఇది ఏదో కేవలం ఈ వీడియో జస్ట్ విని అలాగా బాగుంది అనుకోవటానికి కాదు, కానీ మన ప్రార్థన జీవితాలలో మార్పు కలగాలని ఆశించి ప్రభువు పరిశుద్ధాత్మ ప్రేరణతో నా ద్వారా మీతో ఈ విషయాలను పంచుకుంటూ ఉన్నాడు. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక, ఏదో ఊరక ఆలాపనగా వినక, హృదయపూర్వకంగా గుండె లోతుల్లోనికి ఈ వాక్యాన్ని జొరబడనిచ్చి ప్రార్థనా జీవితాల్లో మార్పునకు మీరు ప్రయాసపడాలని, ప్రార్థనకు పురికొల్పబడాలని, దావీదుకు కలిగిన ఈ అనుభవాలన్నిటి ద్వారా మన ప్రార్థన, మనందరి ప్రార్థన ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.